సింగరేణిలో మారుపేర్లపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న పెండింగ్ కేసులను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కరించాలని, లేని పక్షంలో చావడానికైనా సిద్ధమని బాధిత కార్మికుల కుటుంబాల పిల్లలు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం విజిలెన్స్ విచారణతో తమకు రావాల్సిన బెనిఫిట్స్ ని ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా తమకు ఉద్యోగాలు ఇవ్వకపోతే రాబో రోజులలో సింగరేణి వ్యాప్తంగా 2000 మంది బాధితులందరినీ ఏకం చేసి హెడ్ ఆఫీస్ ముందు ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు. ఇవాళ ఇదే భూపాలపల్లి డివిజన్ సాక్షిగా సీఎం గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మాకు హామీ ఇచ్చారు. ఎలక్షన్ల ముంగట ఇదే మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని ఎన్నో యాజమాన్యము మరియు ఎలక్షన్లలో ప్రతిదానికి చెప్తున్నారు. కానీ ఒక పేపర్ స్టేట్మెంట్గా మాత్రమే మారుపేర్ల సమస్య అనేది మిగిలిపోతుంది. దయచేసి చెప్తున్నాము, సింగరేణి యాజమాన్యం మరియు యూనియన్ నాయకులు అందరూ మా గురించి మా కుటుంబాలను ఆర్థికంగా కూడా ఆదుకోవాలి. ఇవాళ మా నాన్నగారు మెడికల్ ఇన్వాలిడేషన్ అయినా కానీ వారు 35-40 సంవత్సరాలు కూడా కంపెనీ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. వారు దాదాపు మెడికల్గా ఇన్వాలిడేషన్ అయ్యి ఇవాళ ఇంట్లో సరిగా అన్నం తినలేకపోతున్నాడు. ఎందుకు అంటే ఇవాళ మాకు ఉద్యోగాలు రాక మా కుటుంబ పరిస్థితులు, మా ఇంట్లో ఉన్న వాటికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. అదే యాజమాన్యంకి ఒక 35 సంవత్సరాలతోటి ఇవాళ లాభంలో నడుస్తున్న సింగరేణి రావడానికి కారణం మా తండ్రులు కాదా? ఇవాళ ఆ పని చేసినందుకైనా ఈ కనీస ఒక మనిషిగా ఇవాళ వన్ టైం సెటిల్మెంట్ కింద మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని మేము కోరుతున్నాము. అలాగే ఈ భూపాలపల్లిలో ఉన్న మారుపేర్ల సమస్యతో మరియు విజిలెన్స్ పెండింగ్ కేసులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఖచ్చితంగా సంప్రదించాలని మేము కోరుతున్నాము. అలాగే ఈ యాజమాన్యాన్ని కూడా చేయాలని మేము వేడుకుంటున్నాం. ఇవాళ మా పోరాటం అనేది రామగుండానికి మాత్రమే పరిమితం కాదు. మేము రామగుండం నుంచి ఇవాళ భూపాలపల్లిలో రావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఎవరైతే భూపాలపల్లి ఏరియాలో కూడా ఈ సమస్య గురించి బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా మాకు బయటికి వచ్చి మమ్మల్ని మా దగ్గరికి రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ పోరాటం అనేది ఇంకా చాలా ఉధృతంగా అవుతుంది. దాదాపు మేము రామగుండం ఏరియాలో కూడా ఇవి చేశాము. ఇప్పుడు దాదాపు సింగరేణి హెడ్ ఆఫీస్ ముంగడికి కూడా మేము వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇప్పుడు మా కుటుంబాల పరిస్థితి చూస్తే ఇవాళ మాకు చావు ఒకటే దగ్గరగా ఉంది. దయచేసి సింగరేణి కోసం మా ప్రాణాలను మేము అర్పించుకుంటాం. మా తండ్రులు కూడా సింగరేణి దాని గురించి దాదాపు పోరాడారు. వాళ్ళు పనిచేసి సింగరేణి లాభాల బాటలో నడిపించారు. ఇవాళ సింగరేణి యాజమాన్యం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. అలాగే మాకు ఉద్యోగాలు కల్పించి మమ్మల్ని ఆదుకుంటేనే మేము బతకడం, లేదు అని అంటే మా ప్రాణాలు సింగరేణికి అర్పిస్తామని మేము వేడుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ మేము సమావేశానికి వచ్చింది ఎందుకనగా కారణం ఏంటిదనంటే, సింగరేణిలో గత దగ్గర 14 సంవత్సరాల నుంచి కేవలం మారుపేర్ల విషయంతో మేము ఇబ్బంది పడుతున్నా కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ యూనియన్ లీడర్ అయినా కూడా మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇవాళ మొన్నటికి మొన్న మా దాంట్లో ఈ పోరాటంలో ఆల్రెడీ శ్రీధర్ అన్న అని చెప్పేసి ఆయన మంత్రి క్యాండిడేట్, ఇదే నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన చనిపోవడం జరిగింది. దానికన్నా ముందు వాళ్ళ నాన్న 11 రోజుల దినం కాకముందుకే ఆయన టెన్షన్కి ఉద్యోగం వస్తలేదని చెప్పేసి ఆయన ఆల్రెడీ వీళ్ళని పట్టుకొని ప్రయత్నాలు చేస్తూ ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఇవాళ వాళ్ళ నాన్న చనిపోయిండు. ఇవాళ ఏదైతే మాతో పోరాటం చేసే వ్యక్తి ఆయన కూడా చనిపోయిండు. అయినా కూడా ఇప్పటికి కూడా దీన్ని బయటికి రాకుండా ఏదో ఆయన లోపల ఏదో చనిపోయిండు, హార్ట్ అటాక్ అని చెప్పేసి దాన్ని క్రియేట్ చేసి అది చేస్తున్నారు. కానీ ఆయన చనిపోయింది మాత్రం కేవలం ఇవాళ మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల విషయం పరంగానే చనిపోయింది అనేది ఖచ్చితంగా మీరు అందరూ తెలియజేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ సింగరేణి వ్యాప్తంగా 2000 నుంచి 3000 కేసుల దాకా కూడా ఇవాళ ఉన్నాయి. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఆల్రెడీ ఆర్ఎల్సీ సమావేశం అని చెప్పేసి 5 జాతీయ సంఘాలు ఆల్రెడీ పెట్టుకోవడం జరిగింది. 5 జాతీయ సంఘాల్లో కూడా ప్రతి ఒక్క యూనియన్ లీడరు ఈ మార్పేర్ల విషయాన్ని మనం క్లియర్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు సంతకాలు కూడా పెట్టిళ్ళు. కానీ ఈ వారం రోజుల తర్వాతనే ఇది మనకు జీవో అనేది ప్రకటిస్తా అనేసి అని చెప్పిళ్ళు. ఎందుకు ఇప్పటికి కూడా ఆ జీవో అనేది బయటికి రాలేదనేసి అని ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసులతో ఏదైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఇది ఇవ్వకపోతే మేము చాలా తొందరలో కొత్తగూడెంలో కానీ ట్యాంక్ బండి దగ్గర కానీ మేము ఈ 2000 మందితోటి మా తల్లిదండ్రులను ఇవాళ వాళ్ళు అనారోగ్యం కారణంగానే మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పడి ఇవాళ మాకు పెట్టిస్తే ఇవాళ మాకు ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ వాళ్ళు మా తండ్రులు కాదా?
ఈపీఆర్లో మా పేర్లు లేవా? ఇవాళ మాకు మార్పేర్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం సింగరేణి సంస్థ చేసిన మోసం వల్లనే ఇవాళ మాకు ఇది జరిగింది. సింగరేణి సంస్థ చేసిన కారణంగానే ఇవాళ మేము ఇబ్బంది పడుతున్నాం. మొన్నటికి మొన్న శ్రీధర్ వ్యక్తి అనే చనిపోయిన కారణం కూడా సింగరేణి చేసిన హత్య మాత్రమే. ఇది మీరు కనుక చేయకపోతే మేము కూడా దగ్గర మేము ఏదైతే 100 నుంచి 200 మంది ఉన్నామో పెట్రోల్ పోసుకొని మేము చావడానికి కూడా రెడీ ఉన్నాం అనేసి చెప్తున్నాం. ఖచ్చితంగా దయచేసి ఇవాళ మీరు ప్రశ్నించిన విధంగా మీరు తీసుకోకండి. ఇది మా ఆవేదన, ఇది మా బాధ. దయచేసి ఈ యూనియన్ చేస్తే ఆ యూనియన్ చేస్తే మాకు పేరు వస్తుంది అని చెప్పేసి ఈ యూనియన్ లీడర్ అంటున్నాడు, ఆ యూనియన్ లీడర్ అంటున్నాడు. చేస్తే ఎవరు గుర్తింపు అనేది ఉండదా? దయచేసి ఏ ఒక్క లీడరో అక్కడికి వెళ్ళేసి క్యాబినెట్ లో మన మంత్రులను కానీ ఇక్కడ లోకల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో ఇక్కడ మేము మాట్లాడుతున్నాం దగ్గర ఇక్కడ 60 మంది దాకా ఉన్నారు. ఈ 60 మందిలో మొన్నటికి మొన్న 30 మంది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఫాదర్లు కానీ వాళ్ళు మైండ్ల చుట్టూ తిరిగి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే కాళ్ళు అడిగి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఇంకా కూడా జీ ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ కొత్తగూడెం హెడ్ ఆఫీస్ కాడ తిరిగి ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మాకు సింగరేణిలో ఈ విధంగా దగ్గర విజిలెన్స్ పెండింగ్లతోటి ఇబ్బంది పడుతున్నాం. దయచేసి అన్ని యూనియన్లు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు సింగరేణి బొగ్గుగని ప్రాంతాలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా క్యాబినెట్ లో మాట్లాడి మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడుతా అన్నారు. ఎందుకు అసెంబ్లీలో కూడా మాట్లాడతా అని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు అంటే ఇవాళ మేము చస్తామని చెప్పి మీకు చెప్తుంటే కూడా మీకు అర్థం కావట్లేదా? మేము చావడానికి సిద్ధంగా ఉన్నాము, పెట్రోల్ పోసుకొని చేస్తాం. దీనికి కారణం కేవలం సింగరేణి సంస్థకు చెందిన అధికారులు మాత్రమే చెప్తున్నాం. మీరు చేసిన మోసానికే ఇవాళ మేము చావు బలవుతాం. చాలా తొందరలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముంగట మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అది చేయొద్దు అని అంటే న్యాయంగా మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మమ్మల్ని కాపాడవలసిందిగా మేము కోరుతున్నాము. ఖచ్చితంగా మార్పేలు విజిలెన్స్ పెండింగ్ కేసులను క్లియర్ చేయాలనేసి వాళ్ళ అధికారులను కానీ ఇవాళ గవర్నమెంట్ను కానీ కోరుకుంటున్నాం.